ఇప్పుడు డిస్కస్ చేయబోయేది మాత్రం ఓన్లీ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్కి, తెలంగాణ స్టూడెంట్స్కి 30% రెడ్యూస్డ్ సిలబస్ని బేస్ చేసుకొని ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ ఎలా ప్రిపేర్ అయితే, ఎంత ఫాస్ట్గా ఇన్ని క్వశ్చన్స్, ఈ ఫ్యూ క్వశ్చన్స్ ప్రిపేర్ అయితే మనకి ఎలా 60 అవుట్ ఆఫ్ 60 వస్తుంది అనేది డిస్కషన్ చేస్తున్నాం. కాబట్టి ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ అంతా ఈ వీడియోని అంతా స్కిప్ అవ్వకుండా చూడండి అండ్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయకుండా మర్చిపోవద్దు. ఎందుకంటే కంపల్సరీగా మీకు ఇవి తక్కువ టైంలో ఎక్కువ ప్రిపరేషన్ అవ్వాలి కాబట్టి, అంటే మనకు మంచి మార్క్స్ రావాలి కాబట్టి కంపల్సరీ అన్ని క్వశ్చన్స్ అనేటివి మీకు డిక్లేర్ చేస్తున్నాను. ఆ మంచి క్వశ్చన్స్, ఆ క్వశ్చన్స్ అన్నిటిని ఆర్డర్ వైజ్గా ఇంపార్టెంట్ నుంచి అన్ఇంపార్టెంట్ వరకు డిస్కషన్ చేశాను. వీడియో అనేది కంప్లీట్గా చూడండి, యూ విల్ గెట్ బెటర్ ఎక్స్పీరియన్స్. లెట్స్ గో టు స్టార్ట్ వీడియో. కంప్లీట్లీ మనం ఆల్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ యాజ్ పర్ 30% సిలబస్ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్కి, తెలంగాణ వాళ్ళకి డిస్కషన్ చేస్తున్నాం. హాయ్, హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. So in this video session we are going to discuss very important topic, which is all important questions as per 30% reduced syllabus. So present every students are ready to prepare for board examination purpose. So ఈ board examination purpose లో ప్రిపేర్ అవుతున్నప్పుడు మీకు ఎలాంటి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ వస్తే, అంటే మనకు చాలా తక్కువ టైంలో, ఇప్పుడున్న ఈ తక్కువ టైంలో మనం 60 అవుట్ ఆఫ్ 60 ఎలా తెచ్చుకోవాలి, ఆల్రెడీ షెడ్యూల్ కూడా వచ్చేసింది మనకు యాన్యువల్ ఎగ్జామినేషన్ పర్పస్లో తెలంగాణ స్టూడెంట్స్ అందరికీ. సో ఆ షెడ్యూల్ అనేది ఎలాగో చేంజ్ అవ్వదు, కానీ 100% ఎగ్జామ్స్ అనేవి కండక్ట్ చేస్తారు. సో క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది, వాటి విషయాలన్నీ డిస్కస్ చేద్దాం. అండ్ వీడియోలో కంప్లీట్గా మనకు వెరీ ఫ్యూ క్వశ్చన్స్ ఉన్నాయి. నాకు తెలిసినంత వరకు ఈ కొన్ని క్వశ్చన్స్ నేర్చుకుంటే 100% మీకు 60 మార్క్స్ మీ పాకెట్లో ఉన్నట్టే. అంటే మనకి ఎక్కువ బర్డెన్ లేకుండా లెసన్ వైజ్గా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్నీ ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఆ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ని ఎలా బేస్ చేసుకొని, అంటే కొన్ని క్వశ్చన్స్ డిలేట్ కూడా చేయొచ్చు, ఆ డిలేటెడ్ క్వశ్చన్స్ కూడా ఏంటి అనేది చూద్దాం. ఈ డిలేటెడ్ క్వశ్చన్స్ ఎలా ఉంటాయి అనేది కూడా మనం ఈ వీడియోలో కంప్లీట్గా చూద్దాం. సో ఐఎమ్ షూర్ అబౌట్ దిస్, కంపల్సరీ మీరు ఈ వీడియో కంప్లీట్గా చూస్తే డెఫినెట్గా మీకు 60 అవుట్ ఆఫ్ 60 మార్క్స్ అనేవి గ్యారంటీగా వస్తాయి. ఎందుకంటే మనం ఇంపార్టెంట్ క్వశ్చన్స్ నేర్చుకోవడం వేరే, అండ్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ని ఎలా చదవాలి, చాలా 4 మార్క్స్ క్వశ్చన్స్ని ఎలా స్కిప్ చేయాలి, అండ్ లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ ఎన్ని చదివితే మనం డెఫినెట్గా 2 రాస్తాము, ఇవన్నీ తెలియకుండా మనం ఏం చేస్తామంటే లెసన్ వైజ్గా బర్డన్ పడుతూ చదువుతూనే ఉంటాం. సో అలా చదవడం వల్ల మనకి ఎలాంటి యూజ్ లేదు. కానీ కొన్ని క్వశ్చన్స్ని చదవడం వల్ల మనం డెఫినెట్గా 60 అవుట్ ఆఫ్ 60 మార్క్స్ అనేది గెయిన్ చేయొచ్చు చాలా ఈజీ స్టెప్స్తో. సో మరి ఈ వీడియో మొత్తం కంప్లీట్గా చూడండి. ఎవరైనా ఫస్ట్ టైం కానీ నా వీడియో చూస్తే టు సబ్స్క్రైబ్ మై ఛానల్. వీడియోని కంపల్సరీగా లైక్ చేయండి, ఎందుకంటే మీ ఫ్రెండ్స్ అందరి వరకు రీచ్ అవుతుంది మీరు లైక్ చేస్తే. అండ్ మీకు ఏమైనా వీడియోలో డౌట్స్ ఉన్నాయంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఓకే, సో మనకి ఇప్పుడు అందరికీ ప్రజెంట్ అన్ని క్వశ్చన్స్ ఇంపార్టెంట్ కావాలి కాబట్టి నేను జస్ట్ షార్ట్లో కొన్ని క్వశ్చన్స్ ప్రిపేర్ చేశాను. ఈ కొన్ని క్వశ్చన్స్ని చూడండి. మనకి ఈ క్వశ్చన్స్లో ఎన్నో క్వశ్చన్స్ కూడా డిలీట్ చేయొచ్చు. కంపల్సరీ ఈ క్వశ్చన్స్ ప్రిపేర్ అయితే డెఫినెట్గా మనకు 60 అవుట్ ఆఫ్ 60 మార్క్స్ అయితే గ్యారంటీగా వస్తాయి. సో నేను లాంగ్ ఆన్సర్ లెసన్స్ నుంచి ఎక్స్ప్లెయిన్ చేస్తూ వస్తాను. ఈ లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ ఏంటి ఇంపార్టెంట్ అనేది చూద్దాం. ఈ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చదివితే చాలు, డెఫినెట్గా మనకు 60 అవుట్ ఆఫ్ 60 మార్క్స్ అనేవి గ్యారంటీగా వస్తాయి. ఇంకా మీరు ఏరే చదవాల్సిన అవసరం లేదు. ఫ్రమ్ లాంగ్ ఆన్సర్ లెసన్ we have only 3 long answers lessons, which is work per energy and oscillations and thermal properties of matter. These 3 lessons are considering as a long answer questions. So these 3 long answer questions, which is one work per energy lesson lo nunchi most important questions. We know that work per energy lesson lo nunchi long answer questions, 2 long answer questions వస్తాయి కాబట్టి ఈ 2 long answer questions ఇక్కడ చూడండి. ఫస్ట్ స్టేట్ అండ్ ప్రూవ్ లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ ఫ్రీలీ ఫాలింగ్ బాడీ. సో మీకు కావాలంటే ఈ పీడిఎఫ్ కూడా మీకు టెలిగ్రామ్ ఛానల్లో ప్రొవైడ్ చేశాను చూడండి, లేదంటే డిస్క్రిప్షన్లో కూడా ప్రొవైడ్ చేశాను, ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి. కానీ ఇప్పుడు ఈ లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ ఏంటి అనేది చూడండి. ఫస్ట్ స్టేట్ లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ ఇన్ ఫ్రీలీ ఫాలింగ్ బాడీ, ఎమిషన్ గన్, దీనికి అటాచ్డ్ ప్రాబ్లమ్ వస్తుందని చెప్పుకున్నాం కదా ఆల్రెడీ మనం. వీటికి సంబంధించిన వీడియో కూడా చేశాను, డిస్క్రిప్షన్లో లింక్ పెడతాను చూడండి. ఎమిషన్ గన్ ఫైర్ 360 bullet per minute. Each bullet travel with velocity 600 meter per second. If the mass of bullet is 5 gram, find the power of mission gun. ఓకే, సో ఇలాంటి క్వశ్చన్ అనేది వస్తుంది. ఒకవేళ మనకి దీన్ని బేస్ చేసుకొని ఇంకో క్వశ్చన్ కూడా ఉంటుంది ప్రాబ్లం, అది ఎలా అయినా అడగొచ్చు. ఈ లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీకి అయినా అడగొచ్చు, లేదంటే ఇంకా ఈ వర్క్ ఎనర్జీ థీరంలో ఉన్న ప్రాబ్లం క్వశ్చన్ కూడా అడగొచ్చు. ఓకే, డెవలప్ ద నోషన్ ఆఫ్ వర్క్ అండ్ కైనెటిక్ ఎనర్జీ, షో దట్ ఇట్ లీడ్స్ టు వర్క్ ఎనర్జీ థీరం. ఓకే, ఇది మనకు జనరల్గా థియరీ క్వశ్చన్. ఒకవేళ అటాచ్డ్ ప్రాబ్లమ్స్, ఈ 2 అటాచ్డ్ ప్రాబ్లమ్స్ దేనికైనా ఇది కూడా చూస్తున్నాం మనం వర్క్ పర్ ఎనర్జీ లెసన్. సో ఈ వర్క్ పర్ ఎనర్జీ లెసన్లో నుంచి
లా ఫ్రీలీ ఫాలింగ్ బాడీ అయిపోతే నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ వర్క్ ఎనర్జీ థీరం. డెఫినెట్లీ ఇట్ గెస్ట్ క్వశ్చన్. అండ్ మనకి ఈ లెసన్లో నుంచి 2 లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ వస్తాయి కాబట్టి ఈ 3 లెసన్స్ త్రీ క్వశ్చన్స్ని పర్ఫెక్ట్గా ప్రిపేర్ అయితే మనకి ఇంకా మన వేరే లెసన్ ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం లేదు, ఐఎమ్ గ్యారంటీ. సో నెక్స్ట్ ఇంకొక రిమైనింగ్ క్వశ్చన్ చూడండి. ఈ కొలిజన్ అనే టాపిక్ ఇచ్చిందంటే ఓకే, వాట్ ఆర్ ద కొలిజన్, దిస్ ఇస్ ఆల్సో ఇంపార్టెంట్ క్వశ్చన్. వాట్ ఆర్ కొలిజన్, ఎక్స్ప్లెయిన్ పాసిబుల్ టైప్స్ ఆఫ్ కొలిజన్, డెవలప్ ద థియరీ ఆఫ్ వన్ డైమెన్షనల్ ఎలాస్టిక్ కొలిజన్. సో ఇప్పుడు నేను చెప్పేదంతా 30% రెడ్యూస్డ్ సిలబస్ని బేస్ చేసుకొని చెప్తున్నా. అంటే మనకు ఈ క్వశ్చన్స్ను ప్రిపేర్ అయితే హార్డ్లీ మనకు మోర్ ఎనఫ్ టు ప్రిపరేషన్. సో ఈ 30% రెడ్యూస్ సిలబస్ని బేస్ చేసుకొని డిస్కస్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ ఉన్న క్వశ్చన్స్ అన్నీ తెలంగాణ స్టూడెంట్స్కి 30% రెడ్యూస్డ్ సిలబస్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ని తయారు చేశారు. ఈ ఇంపార్టెంట్ క్వశ్చన్స్లో ఇంకా మనం ఏమైనా రెడ్యూస్ చేయాల్సిన క్వశ్చన్స్ ఉన్నాయా, ఈ క్వశ్చన్స్ చదివితే 60 అవుట్ ఆఫ్ 60 వస్తాయని డిస్కస్ చేస్తున్నాం. మనకు తెలుసు లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ అన్నీ గెస్డ్ క్వశ్చన్సే కాబట్టి ఇక్కడ నుంచి పెద్దగా ప్రిపరేషన్ అనేది అంత హార్డ్గా అవసరం ఉండదు. సో మీరు ఒక్కసారి వర్క్ పవర్ ఎనర్జీ లెసన్లో ఉన్న ఈ 3 క్వశ్చన్స్ను, సో ఇక్కడ 3 క్వశ్చన్స్ మనం ప్రిపేర్ అయితే సరిపోతుంది. చూడు 1 2 3 ఈ 3 క్వశ్చన్స్ ప్రిపేర్ అయితే వీ విల్ గెట్ 1 2 లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్. ఇంకా మనం వేరే లెసన్స్ను ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం కూడా లేదు. కానీ ఒకవేళ మనకి ఇక్కడ కొలిజన్ క్వశ్చన్ టఫ్ అని స్టూడెంట్స్ ఎవరైనా ఫీల్ అయితే ఇమీడియట్లీ యూ గో టు విత్ ఆసిలేషన్ లెసన్. ఈ ఆసిలేషన్ లెసన్లో అన్ని థియరీ క్వశ్చన్సే ఉంటాయి, అంటే చిన్న చిన్న డెరివేషన్స్ ఉంటాయి. వన్ ఈజ్ సింపుల్ హార్మోనిక్ మోషన్. డిఫైన్ సింపుల్ హార్మోనిక్ మోషన్, షో దట్ ద మోషన్ ఆఫ్ ప్రొజెక్షన్ ఆఫ్ పార్టికల్ పర్ఫార్మింగ్ యూనిఫామ్ సర్క్యులర్ మోషన్ ఆన్ ఎనీ డయామీటర్ ఈ సింపుల్ హార్మోనిక్. ఈ క్వశ్చన్ బాగా రిపీటెడ్ క్వశ్చన్ అవుతుంది. మనకు లాస్ట్ ఇయర్ బేస్ చేసుకొని అడిగిన క్వశ్చన్ కూడా ఇదే సింపుల్ హార్మోనిక్ మోషన్ బేస్ చేసుకొని ప్రీవియస్ ఇయర్ పేపర్ అయితే మనకు 30% రెడ్యూస్డ్ సిలబస్లో ఈ క్వశ్చన్ వచ్చింది. సో మై గెస్సింగ్ ఈజ్ ఫర్ దిస్ ఇయర్. ఇప్పుడు నేను గెస్ చేస్తున్న క్వశ్చన్ సింపుల్ పెండులం. డెఫినెట్గా ఇయర్ మనకు సింపుల్ పెండులం అనే క్వశ్చన్ రావచ్చు. సో ఒక సింపుల్ హార్మోనిక్ సింపుల్ పెండులం అనేది నేర్చుకోండి. సో ఇక్కడ ఉన్న ఈ క్వశ్చన్ మీరు ఎస్కేప్ చేయొచ్చు. మనకి ఇక్కడ ఈ 6th క్వశ్చన్ చూడండి. ఈ క్వశ్చన్ మనకు అంత ఇంపార్టెంట్ ఏం కాదు. డెరైవ్ ద ఈక్వేషన్ ఫర్ ద కైనెటిక్ ఎనర్జీ పొటెన్షియల్ ఎనర్జీ ఆఫ్ ద సింపుల్ హార్మోనిక్ ఆసిలేటర్ and show that the total energy of particle in simple harmonic motion is constant at any point on this path. సో ఇది మనకు అంత ఇంపార్టెంట్ ఏం కాదు. ఐ థింక్ ఐ కెన్ డిలీట్ దిస్ వన్. ఓకే, విల్ గో టు ద అనదర్ లెసన్, థర్మల్ ప్రాపర్టీస్ ఆఫ్ మ్యాటర్ లెసన్లో నుంచి ఈసారి నుంచి మనకి లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ ఇస్తున్నారు. అండ్ లాస్ట్ టైం కూడా ఇదే క్వశ్చన్ వచ్చింది కాబట్టి ఇదే క్వశ్చన్ ఉంటుంది. ఇందులో ఉన్నది ఓన్లీ 1 క్వశ్చనే. ఐ కెన్ సే దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇది ఒక్క క్వశ్చన్ ప్రిపేర్ అయితే మనం డెఫినెట్గా ఒక లాంగ్ ఆన్సర్ క్వశ్చన్ మన పాకెట్లో ఉందని చెప్పొచ్చు. ఇంక ఈ క్వశ్చన్ చేంజ్ చేయడానికి లేదు. ఈ లెసన్లో నుంచి కంపల్సరీ ఒక క్వశ్చన్ ఇవ్వాలి, అది కూడా ఈ లెసన్ నుంచే. సో థర్మల్ ప్రాపర్టీస్ ఆఫ్ మ్యాటర్ లెసన్లో నుంచి 2 మార్క్స్ క్వశ్చన్ వస్తాయి అండ్ ఒక లాంగ్ ఆన్సర్ క్వశ్చన్ అనేది గ్యారంటీగా వస్తుంది. జస్ట్ కీప్ ఫోకస్ ఆన్ దిస్ లెసన్. డెఫినెట్గా మనకు ఒక లాంగ్ ఆన్సర్ అనేది గ్యారంటీ ఉంటుంది. నెక్స్ట్ కమింగ్ టు ద షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్. ఈ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్కి వచ్చేసరికి మనకు 4 మార్క్స్ క్వశ్చన్స్ ఎలా ప్రిపేర్ అవ్వాలి. ఈ 4 మార్క్స్ క్వశ్చన్ లెసన్ వైజ్గా ఇచ్చింది చూడండి. ఇక్కడ ఫస్ట్ మోషన్ ఇన్ ఏ స్ట్రైట్ లైన్ లెసన్లో నుంచి డిస్కస్ చేస్తున్నాం. ఈ మోషన్ ఇన్ ఏ స్ట్రైట్ లైన్ లెసన్లో నుంచి ఎలాంటి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇచ్చాడు, ప్రీవియస్ క్వశ్చన్స్ ఏమేమి అడిగిండు, మొన్న లాస్ట్ ఇయర్ మీ బ్రదర్స్ సిస్టర్స్ రాసిన క్వశ్చన్స్ ఏంటి, అవి కూడా ఇక్కడ చెప్తాను చూడండి. సో హౌ ఈజ్ యావరేజ్ వెలాసిటీ డిఫరెంట్ అండ్ ఫ్రమ్ ఇన్స్టాంటేనియస్ వెలాసిటీ, దిస్ వన్ ఆల్సో ఇంపార్టెంట్ క్వశ్చన్, రైట్, నోట్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ వన్, ఇఫ్ ఎ బాల్ ఈజ్ డ్రాప్డ్ ఇన్ బిల్డింగ్ సైమల్టేనియస్ అండ్ అనదర్ బాల్ ఈజ్ ప్రొజెక్టెడ్ అప్వర్డ్ విత్ సేమ్ వెలాసిటీ, డిస్క్రైబ్ చేంజ్ ఇన్ వెలాసిటీ ఆఫ్ ది బాల్స్ యాజ్ ఫంక్షన్ ఆఫ్ ఇట్. సో ఈ లెసన్లో నుంచి మీరు బాగా అబ్జర్వ్ చేస్తే మనకు మోషన్ ఇన్ ఏ స్ట్రైట్ లైన్ లెసన్లో నుంచి ఒక ప్రాబ్లం అనేది అడుగుతాడు. అన్ని ప్రాబ్లమేటిక్ క్వశ్చన్సే ఉన్నాయి చూడండి. ఇక్కడ మనకు కొత్తగా ఏం కనిపించవు. థియరీ క్వశ్చన్స్ చాలా రేర్గా ఉంటాయి, మ్యాక్సిమం ప్రాబ్లమ్ క్వశ్చన్సే ఉంటాయి. ఒకసారి చూసుకోండి. ఓకే, ఇక్కడ ఒక బిల్డింగ్ క్వశ్చన్. నెక్స్ట్ పారాషూట్ క్వశ్చన్ ఇస్తున్నాడు. ఈ పారాషూట్ క్వశ్చన్ కూడా డిస్కషన్ చేస్తే 10th క్వశ్చన్, ఏ పారాషూట్ ఫ్లయింగ్ ఆన్ ఏ ఏరోప్లేన్ జంప్స్ వెన్ ఇట్ ఇస్ హైట్ ఆఫ్ 3 km అబోవ్ ద గ్రౌండ్. హీ ఓపెన్స్ హీజ్ పారాషూట్ వెన్ హీజ్ అబౌట్ 1 km అబోవ్ ద గ్రౌండ్. డిస్క్రైబ్ ద హిజ్ మోషన్ అని చెప్తున్నాడు. సో దిస్ వన్ చాలాసార్లు అడిగిన క్వశ్చన్ ఈ పారాషూట్ క్వశ్చన్. సో ఒకసారి మైండ్లో పెట్టుకోండి. ఈ లెసన్లో నుంచి కూడా మనకు 4 మార్క్స్ క్వశ్చన్స్ వస్తాయి కాబట్టి మనం ఈ లెసన్స్లో క్వశ్చన్స్ అనేటివి ఎస్కేప్ చేయొద్దు. వీ హ్యావ్ ఓన్లీ 5 క్వశ్చన్స్ అండ్ ఈ 5 క్వశ్చన్స్లో నుంచి 2 క్వశ్చన్స్ అయితే వస్తాయి. ఓకే, నెక్స్ట్ మనకి ఇంకా నుంచి కెన్ ఏ వెలాసిటీ ఆఫ్ ఆబ్జెక్ట్ ఈజ్ డైరెక్షన్ అదర్ దెన్ వెలాసిటీ. ఇది లాస్ట్ ఇయర్ అడిగిన క్వశ్చన్ చూడండి. లాస్ట్ ఇయర్ ప్రీవియస్ ఇయర్స్ పేపర్లో ఈ క్వశ్చన్ ఉంటుంది. కెన్ ద వెలాసిటీ ఆఫ్ అన్ ఆబ్జెక్ట్ బి అండ్ డైరెక్షన్ అదర్ దెన్
ద డైరెక్షన్ ఆఫ్ యాక్సిలరేషన్ ఆఫ్ ది ఆబ్జెక్ట్. ఇఫ్ సో గివ్ అన్ ఎగ్జాంపుల్. ఒకవేళ అయితే ఎగ్జాంపుల్స్ ఏంటి? ఈ క్వశ్చన్ చాలాసార్లు అడిగిన క్వశ్చన్, ఒకసారి నోట్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ ఈ క్వశ్చన్ కూడా 12th క్వశ్చన్ కూడా మనకు రిపీటెడ్ క్వశ్చన్ ఉంది. ఏ బాల్ ఈజ్ డ్రాప్డ్ ఫ్రమ్ ద రూఫ్ ఆఫ్ టాల్ బిల్డింగ్ అండ్ సైమల్టేనియస్లీ అనదర్ బాల్ ఈజ్ థ్రోన్ హారిజెంటల్లీ విత్ సేమ్ సమ్ వెలాసిటీ ఫ్రమ్ ద రూఫ్. విచ్ బాల్ ల్యాండ్స్ ఫస్ట్? ఎక్స్ప్లెయిన్. సో దిస్ వన్ ఆల్సో లాస్ట్ ఇయర్ ఆస్క్డ్ క్వశ్చన్. సో ఒకసారి చూసుకోండి. మనం ఈ లెసన్లో నుంచి ఇంకొక క్వశ్చన్ మిస్ అయితే అది ఏంటంటే గ్రాఫికల్ మెథడ్ ఉంటుంది కదా, S = ut + ½ AT². సో ఆ క్వశ్చన్ కూడా మనకు రిపీటెడ్ క్వశ్చన్, అదొకసారి చూసుకోండి. సో దిస్ ఈజ్ కంప్లీట్లీ 5 క్వశ్చన్స్ ఫ్రమ్ మోషన్ ఇన్ ఏ స్ట్రైట్ లైన్ లెసన్. కావాలంటే మీకు ఇది PDF కూడా ప్రొవైడ్ చేస్తాను. కాకపోతే వీడియో చూస్తే ఏంటంటే మీకు కంప్లీట్గా ఒక ఐడియా అనేది వస్తుంది. ఈ ఐడియా రావడం అంటే మీకు ఏ క్వశ్చన్స్ ప్రిపేర్ అవ్వాలి ఆర్డర్ వైజ్గా అనేది చెప్తున్నా కాబట్టి వెరీ షార్ట్ ఆన్సర్స్ చాలా ఇంపార్టెంట్. షార్ట్ ఆన్సర్స్ కన్నా అవి కూడా చూద్దాం. ఫస్ట్ 4 మార్క్స్ చూద్దాం. నెక్స్ట్ మోషన్ ఇన్ ఏ ప్లేన్ లెసన్. మోషన్ ఇన్ ఏ ప్లేన్ లెసన్లోకి వచ్చేసరికి మోషన్ ఇన్ ఏ ప్లేన్ లెసన్లో మనకి ఏమేమి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉన్నాయంటే వి నో దట్ ప్యారలోగ్రామ్ ఒకటి. ఓకే, ప్యారలోగ్రామ్ లా ఆఫ్ వెక్టార్ ఇది ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ డిఫైన్ యూనిట్ వెక్టార్, నల్ వెక్టార్, పొజిషన్ వెక్టార్. సో ఈ డిఫైన్ యూనిట్ వెక్టార్, నల్ వెక్టార్, పొజిషన్ వెక్టార్ అనేది క్వశ్చన్ మనకి మొన్న అడిగిండు. ఓకే, ఇది లాస్ట్ టైం అడిగిన క్వశ్చన్, లాస్ట్ ఇయర్ అడిగిన క్వశ్చన్. దిస్ వన్ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. అండ్ నెక్స్ట్ ఇంకో క్వశ్చన్కి వచ్చేసరికి ఇక్కడ షో దట్ ట్రాజెక్టరీ ఆఫ్ ప్రొజెక్టైల్ ఈజ్ పారాబోలా. ఐఎమ్ గెస్సింగ్ దిస్ క్వశ్చన్ విల్ కమ్ ఇన్ దిస్ ఇయర్. ఎందుకంటే లాస్ట్ టైం యూనిట్ వెక్టార్ అడిగింది కాబట్టి అండ్ మనకి ఈ క్వశ్చన్ అనేది డెఫినెట్గా వచ్చే అవకాశం ఉంది. ప్యారలోగ్రామ్లా కూడా అడిగింది. సో మేబీ నేను ఈసారి ఏమనుకుంటున్నా అంటే పారాబోలా క్వశ్చన్ వస్తుంది. అండ్ నెక్స్ట్ ఇంకా ఇందులో నుంచి అడిగాల్సిన క్వశ్చన్ ఏంటి అంటే ప్యారలోగ్రామ్ కంటే ఇది కూడా అడిగిన మొన్న క్వశ్చన్, మొన్న ఎగ్జామ్లో 2 క్వశ్చన్స్ వస్తాయి కదా ఈ లెసన్లో నుంచి. ఈ ఇఫ్ ఏ mod of a + b = mod of a - b దెన్ ప్రూవ్ దట్ యాంగిల్ బిట్వీన్ a and b ఈజ్ 90 degrees. సో లాస్ట్ ఇయర్ ప్రీవియస్ ఇయర్లో అడిగిన క్వశ్చన్ ఏంటి అంటే 17th one అండ్ 14th one. సో ఐఎమ్ గెస్సింగ్ ఇన్ దిస్ ఇయర్ విచ్ క్వశ్చన్స్ ఆర్ parallelogram law 1 and second one is parabola or range. సో V3 క్వశ్చన్స్ గెస్ చేస్తున్నాను. 3లో ఎనీ 2 అనేవి రావచ్చు. అండ్ నెక్స్ట్ మనకి ఇక్కడ ఈ ఫోర్స్ అనే వెక్టార్ ఇచ్చి దీనికి ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. ఇది కూడా అప్పుడప్పుడు అడిగిన ప్రాబ్లమే, ఒకసారి చూసుకోండి. ఈ ప్రాబ్లం అడగాలంటే ఈ లెసన్లో నుంచి అడిగాల్సిన ప్రాబ్లం ఏముందంటే ఇది. ఏ ఫోర్స్ 2I + j - k newtons యాక్ట్ ఆన్ ద బాడీ విచ్ ఈజ్ ఇనిషియల్లీ ఎట్ రెస్ట్. At the end of 20 seconds, the velocity of the body is 4I + 2j - 2k m/s. What is the mass of the body? రైట్. సో ఈ మనకి ఓవరాల్గా మోషన్ ఇన్ ఏ ప్లేన్ లెసన్లో నుంచి ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, వై ఆర్ షాక్ అబ్జర్వర్స్ యూజ్డ్ ఇన్ మోటార్ సైకిల్స్ అండ్ కార్స్. ఇది మనకు లాస్ ఆఫ్ మోషన్ లెసన్లో ప్రిపేర్ అవుతున్నాం. ఇందులో నుంచి ఒక 4 మార్క్స్ క్వశ్చన్ గ్యారంటీ ప్లస్ ఒక 2 మార్క్స్ క్వశ్చన్ కూడా వస్తుంది. సో ఇప్పుడు ఇందులో మనం ఫోకస్ చేయాల్సింది ఏంటి అంటే షాక్ అబ్జర్వర్స్. ఇది కూడా చాలాసార్లు రిపీటెడ్ క్వశ్చన్, ఇంపార్టెంట్ వైజ్గానే రాశాడు. నెక్స్ట్ వన్ మెన్షన్ ద మెథడ్స్ ఆఫ్ రెడ్యూసింగ్ ఫ్రిక్షన్ ఒకటి. దిస్ వన్ 20th క్వశ్చన్. అండ్ ఎక్స్ప్లెయిన్ అడ్వాంటేజెస్ డిసడ్వాంటేజెస్ ఆఫ్ ఫ్రిక్షన్ ఒకటి. అండ్ నెక్స్ట్ ఈ లెసన్లో నుంచి ఇక్కడ మనకు డిస్కస్ చేస్తే డిఫైన్ టర్మ్స్ ఆఫ్ మొమెంటమ్ ఇంపల్స్, స్టేట్ ఎక్స్ప్లెయిన్ లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ లీనియర్ మొమెంటమ్, గివ్ అన్ ఎగ్జాంపుల్. దిస్ వన్ ఆల్సో మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఓకే, నౌ లాస్ట్ ఇయర్ అడిగిన క్వశ్చన్ ఏంటి ఇందులో అని అంటే ఇది మెన్షన్ ద మెథడ్స్ ఆఫ్ రెడ్యూసింగ్ ఫ్రిక్షన్. వీ హ్యావ్ 3 types ఆఫ్ మెథడ్స్ ఆఫ్ రెడ్యూసింగ్ ఫ్రిక్షన్. ఇది అడిగిండు. నెక్స్ట్ ఒకవేళ ఇక్కడ మనకి ఇది క్వశ్చన్ కూడా 23rd క్వశ్చన్ కూడా అప్పుడప్పుడు అడిగిన క్వశ్చన్, ఒకసారి నోట్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ కమింగ్ టు ద నెక్స్ట్ లెసన్ సిస్టమ్ ఆఫ్ పార్టికల్ అండ్ రొటేషనల్ మోషన్ లెసన్లో నుంచి కూడా మనకు 4 మార్క్స్ వస్తాయి కాబట్టి ఈ లెసన్లో బాగా ఫోకస్ చేయాల్సింది ఏంటంటే 26th క్వశ్చన్, డిఫైన్ యాంగులర్ వెలాసిటీ V = r⍵. దిస్ వాజ్ ఆస్క్డ్ ఫ్రమ్ లాస్ట్ ఇయర్. అండ్ నెక్స్ట్ డిస్టింగ్విష్ బిట్వీన్ సెంటర్ ఆఫ్ మాస్ అండ్ సెంటర్ ఆఫ్ గ్రావిటీ, మోస్ట్ ఇంపార్టెంట్. అండ్ డిఫైన్ వెక్టార్ ప్రొడక్ట్, గివ్ ఇట్స్ ప్రాపర్టీ అండ్ 2 ఎగ్జాంపుల్స్. అండ్ ఇంకా మనకి ఈ 3 క్వశ్చన్స్ని బాగా ఫోకస్ చేయండి. ఇంకా ఇందులో నుంచి ఈ 3 కాకుండా ఇంకా ఇంపార్టెంట్ ఏమైనా ఉన్నాయంటే ఈ 27, 28 క్వశ్చన్స్ చదువుకోండి. ఎక్స్ప్లెయిన్ అబౌట్ ద సెంటర్ ఆఫ్ మాస్ ఆఫ్ ఎర్త్ మూన్ సిస్టమ్ అండ్ ఇట్స్ రొటేషన్ అబౌట్ ద సన్. నెక్స్ట్ 28th చూడండి, డిఫైన్ యాంగులర్ యాక్సిలరేషన్ అండ్ టార్క్, ఎస్టాబ్లిష్ ద రిలేషన్ బిట్వీన్ టార్క్ అండ్ యాక్సిలరేషన్. సో ఈ 2 క్వశ్చన్స్ చదవండి. ఫస్ట్ 3 బాగా ప్రిపేర్ అవ్వండి. నెక్స్ట్ ఈ 2 క్వశ్చన్స్ ప్రిపేర్ అయితే ఈ సిస్టమ్ ఆఫ్ పార్టికల్ లెసన్లో నుంచి మనకు గ్యారంటీ ఒక క్వశ్చన్. అండ్ వి నో వీఆర్ వెరీ హెల్ప్ఫుల్ లెసన్ గ్రావిటేషన్ లెసన్. ఈ గ్రావిటేషన్ లెసన్లో నుంచి మనకు ఓన్లీ 3 క్వశ్చన్సే ఉన్నాయి. ఈ 3 క్వశ్చన్స్తో పాటు ఇంకొక క్వశ్చన్ ఉంటుంది 4th one.
ఆ ఫోర్త్ క్వశ్చన్ కూడా మీకు చెప్తాను. ఫస్ట్ చూడండి 3 క్వశ్చన్స్ ఏంది, వాట్ ఈజ్ ఎస్కేప్ వెలాసిటీ, obtain an expression for it. And next one, what is orbital velocity, obtain expression for it. Next third one, what is the geostationary satellite, state it uses. సో లాస్ట్ టైం మనకు అడిగింది ఏంటి అంటే జియోస్టేషనరీ శాటిలైట్స్ యూజెస్ అడిగాడు, అండ్ నెక్స్ట్ ఆర్బిటాల్ వెలాసిటీ అడిగింది. ఈ 2 క్వశ్చన్స్ మనకు లాస్ట్ ఇయర్ అయింది. సో నెక్స్ట్ ఇక్కడ మనకు వచ్చేది ఏంటి, ఎస్కేప్ వెలాసిటీ వస్తుండొచ్చు, అండ్ ఇంకొకటి ఏమడుగుతుందంటే జీకి అండ్ క్యాపిటల్ జీకి మధ్య రిలేషన్ అడుగుతాడు, GM/r². సో ఇది ప్రూవ్ చేస్తాం కదా. సో ఇది కూడా ఇంపార్టెంట్. ఒక్కసారి యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ అండ్ యూనివర్సల్ గ్రావిటేషన్ కాన్స్టెంట్ మధ్య రిలేషన్ ఒక క్వశ్చన్ ఉంటుంది. సో ఈ క్వశ్చన్ ఒక్కసారి నోట్ చేసుకోండి, యూ విల్ గెట్ బెటర్. సో కమింగ్ టు ద నెక్స్ట్ వన్, మెకానికల్ ప్రాపర్టీస్ ఆఫ్ సాలిడ్స్ లెసన్లోకి వచ్చేసరికి మెకానికల్ ప్రాపర్టీస్ ఆఫ్ సాలిడ్స్లో మనకున్నాయే ఒక 2 క్వశ్చన్స్. ఆ 2 క్వశ్చన్స్ ఏమిటో చూద్దాం. ఇక్కడ యాక్చువల్గా యంగ్స్ మోడ్యులస్ ఇచ్చాడు, బల్క్ మోడ్యులస్, ఇవన్నీ కొన్ని మోడ్యులస్ తీసేశారు. కానీ ఫస్ట్ మాత్రం ఈ క్వశ్చన్ చదవండి. ఇది మనకు లాస్ట్ ఇయర్ అడిగిన క్వశ్చన్ అండ్ ఈ ఇయర్ కూడా ఎక్స్పెక్టెడ్ క్వశ్చనే. బిహేవియర్ ఆఫ్ వైర్ అండర్ గ్రాడ్యువల్ ఇంక్రీజింగ్ లోడ్ ఒకటి. అండ్ ఇందులో ఈ మోడ్యులస్ అనేటివి అంత ఫోకస్ చేయట్లేదు. ఈసారి ఒకవేళ ఇస్తే ఇందులో నుంచి ఇంకొకటి ఏంటి అని అంటే ఇంపార్టెంట్ ఏంటి అని అంటే మనకి ఇక్కడ ఇంపార్టెంట్ క్వశ్చన్ స్ట్రెస్, టైప్స్ ఆఫ్ స్ట్రెస్సెస్ ఉన్నది కదా, స్ట్రెస్కు సంబంధించిన క్వశ్చన్ ఒకటి. అండ్ నెక్స్ట్ వన్ ఇందులో ఇంకా ఇంపార్టెంట్ ఏంటంటే స్ట్రెయిన్, డిఫైన్ స్ట్రెయిన్ అండ్ టైప్స్ ఆఫ్ స్ట్రెయిన్స్ లెసన్లోంచి ఈ 2 స్ట్రెస్కు స్ట్రెయిన్కి సంబంధించిన డెఫినేషన్స్ అడుగుతున్నాడు, లాంగిట్యూడైనల్, టాంజెన్షియల్, బల్క్, వాటికి సంబంధించిన ఒకసారి చూడండి. అండ్ నెక్స్ట్ ఫ్రమ్ దిస్ లెసన్ వీఆర్ గోయింగ్ టు ఫైండ్ వాట్ ఆర్ ద మెకానికల్ ప్రాపర్టీస్ ఆఫ్ సాలిడ్స్ లెసన్స్. తర్వాత థర్మల్ ప్రాపర్టీస్ ఆఫ్ మ్యాటర్ లెసన్లో నుంచి కూడా మనకి క్వశ్చన్స్ 4 మార్క్స్ క్వశ్చన్స్ ఒకవేళ ఇవ్వాలి అని అనుకుంటే మ్యాక్సిమం 2 మార్క్స్ క్వశ్చన్స్ ఇస్తున్నారు. ఒకవేళ ఇక్కడ నుంచి 4 మార్క్స్ ఇవ్వాలనుకుంటే ఇన్ వాట్ వే ద అనామలస్ బిహేవియర్ ఆఫ్ వాటర్ అడ్వాంటేజెస్ టు aquatic animals ఇదొకటి. అండ్ నెక్స్ట్ ఈ లెసన్లో నుంచి ఒకవేళ లాంగ్ 4 మార్క్స్ ఇస్తే సెల్సియస్ ఫారెన్హైట్ స్కేల్ సంబంధించిన రిలేషన్ 2 ఏమంటాడు నోట్ చేసుకోండి. నెక్స్ట్ కమింగ్ టు హియర్ వన్ మోర్ క్వశ్చన్ ఫ్రమ్ థర్మల్ ప్రాపర్టీస్ ఆఫ్ మ్యాటర్. మీకు pendulum clocks generally go fast in winter and slow in summer, why? So this one asked last year question, so important question, once note it. నెక్స్ట్ థర్మోడైనమిక్స్ లెసన్లో నుంచి ఈ థర్మోడైనమిక్స్ లెసన్ నుంచి డిస్కస్ చేస్తున్నాం. ఇక్కడ కూడా మనకు తెలుసు 2 4 మార్క్స్ క్వశ్చన్స్ వస్తాయి కాబట్టి డెఫినెట్గా 8 మార్క్స్ క్వశ్చన్స్ ఇందులో నుంచి వస్తాయి. 2 4 మార్క్స్ క్వశ్చన్స్ ఎందుకంటే లాంగ్ ఆన్సర్ లెసన్ తీసేసిండు. ఫస్ట్ వన్ స్టేట్ అండ్ ఎక్స్ప్లెయిన్ లా, ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ ఒకటి. నెక్స్ట్ వన్ obtain an expression for work done by an ideal gas during isothermal change ఒకటి. నెక్స్ట్ obtain an expression for the work done by an ideal gas during adiabatic change and explain ఒకటి. నెక్స్ట్ కంపేర్ ఐసోథర్మల్ అండ్ అడియాబెటిక్ ప్రాసెస్, రైట్ ఏ షార్ట్ నోట్ ఆన్ క్వాసీ స్టాటిక్ ప్రాసెస్ ఒకటి. వీటికి సంబంధించిన వీడియో కూడా చేశాను. ఈ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. పైన చెప్పిన క్వశ్చన్స్ అన్నిటికీ వీడియో చేశాను. ఏ దానికి కావాలన్నా మీరు నా వీడియో ఛానల్లోకి వెళ్తే మీకు కంపల్సరీ అన్ని వీడియోస్ అవైలబుల్ ఉంటాయి. ఎస్ వీఆర్ ఎంటర్ ఇన్ టు ద వెరీ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్. ఈ వెరీ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్సే మన మార్క్స్ని డిసైడ్ చేసే క్వశ్చన్స్. ఎందుకంటే 60 out of 60 రావాలంటే మనకు డెఫినెట్గా వెరీ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేటివి చాలా కీ రోల్ ప్లే చేస్తాయి. అంటే ఇక్కడ మనకు మోస్ట్లీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అని చెప్పడానికి అవకాశం ఉంది అన్నట్టు. సో దిస్ వన్ మోస్ట్లీ ఇంపార్టెంట్ సెక్షన్. నౌ we have to be discussed from physical world lesson. We have only 2 questions. See what is physics 1 and what are fundamental forces in nature. Only 2 questions, read it and we will get 1 question. The last year question is what is physics. This one they asked last year question. Now this one is very important. Next lesson లోకి వెళ్తే యూనిట్స్ అండ్ మెజర్మెంట్ లెసన్లోకి వెళ్తున్నాం. యూనిట్స్ అండ్ మెజర్మెంట్ లెసన్లో మనకి ఇక్కడ వస్తున్న క్వశ్చన్స్ ఏంటి అనేది చూడండి. యూనిట్స్ అండ్ మెజర్మెంట్లో కొన్ని ఎక్కువ లెసన్స్ ఉంటాయి. ఇందులో బాగా ఫోకస్ చేయాల్సిన లెసన్స్ ఏంటో చూద్దాం. సో distinguish between accuracy and precision is very important, and what are distinguish between fundamental and derived units, and how can systematic errors can be minimized, and this one also what are different type of errors can be occurred in the measurement 1. నెక్స్ట్ వై డూ వీ హ్యాడ్ డిఫరెంట్, తర్వాత ప్రిఫరెన్స్ దీనికి ఇవ్వచ్చు. వై డూ వీ హ్యాడ్ డిఫరెంట్ యూనిట్స్ ఫర్ ద సేమ్ ఫిజికల్ క్వాంటిటీ ఒకటి. నెక్స్ట్ దీని యొక్క కాన్స్టెంట్ వాల్యూ గుర్తుపెట్టుకోండి, 1 AMU ఈజ్ ఈక్వల్ టు అనే వాల్యూని గుర్తుపెట్టుకోండి. ఇది కూడా మనకు ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ యూనిట్స్ అండ్ మెజర్మెంట్ లెసన్ అయిపోయిన తర్వాత మనకు మోస్ట్ నిన్నే ప్లేన్ లెసన్లో నుంచి కూడా ఒక 2 మార్క్స్ క్వశ్చన్ వస్తుంది కాబట్టి ఈ 2 మార్క్స్ క్వశ్చన్ కూడా ఫోకస్ చేద్దాం. చూడండి, వీ హ్యావ్ ఓన్లీ 7 questions, will get 2 marks question, just read it.
మనకు చాలా రిలేటెడ్ క్వశ్చన్స్ ఉంటాయి. వీటికి సంబంధించిన 2 మార్క్స్ క్వశ్చన్స్ అన్నిటి మీద వీడియో చేశాను. ఆ వీడియో కూడా మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఆ లింక్స్ చూడండి. మీకు అన్ని 2 మార్క్స్ క్వశ్చన్స్ విత్ ఆన్సర్స్ నీట్గా షార్ట్కట్లో ఇలా రాయాలి అని ఎక్స్ప్లెయిన్ చేశాను. ఒకసారి చూసుకోండి. నెక్స్ట్ 2 forces of magnitudes 3 units 5 units act on 60 degrees with each other. What is the magnitude of their resultant? This one. And if A is equal to I plus J, what is the angle between the vector and x-axis? This one also. And when 2 angles right angled vectors అంటే theta is equal to 90 degrees తీసుకున్నప్పుడు what is the magnitude అనే క్వశ్చన్. అండ్ దిస్ వన్ లాస్ట్ ఇయర్ కూడా ఇది అడిగింది చూడండి. P is equals to 2i plus 4j plus 14k. Q is equal to 4i plus 4j minus plus 10k. Find the magnitude of P plus Q. P plus Qకి మ్యాగ్నిట్యూడ్ క్యాలిక్యులేట్ చేయమంటున్నాడు. కాబట్టి ఇట్లా మోడ్ కనుక్కుంటాం. సింపుల్గానే ఉంటుంది. ఒకసారి చూసుకోండి. అండ్ నెక్స్ట్ ఇప్పుడు మనకి ఇక్కడికి వచ్చిన తర్వాత కెన్ 2 vectors of unequal magnitudes, ఇది కూడా ఒక క్వశ్చన్. ఒకసారి చూసుకోండి. 56th క్వశ్చన్ కూడా చాలా ఇంపార్టెంటే. ఇప్పుడు మనకు మోషన్ ఇన్ ఏ ప్లేన్ లెసన్ అయిపోయిన వెంటనే ఇమీడియట్గా మనం లాస్ ఆఫ్ మోషన్ లెసన్లోకి వెళ్దాం. లాస్ ఆఫ్ మోషన్ లెసన్లో ఏమేమి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేవి ఒకసారి నోట్ చేసుకోండి. వెన్ ఏ బుల్లెట్ ఫైర్డ్ ఫ్రమ్ ఎస్ ఐ గోనా జూమ్ అవుట్ దిస్ వన్ బికాస్ జూమ్ ఇన్ చేస్తే మీకు అర్థమవుతుందని చేశాను. సో చూడండి. వెన్ ఏ బుల్లెట్ ఈజ్ ఫైర్డ్ ఫ్రమ్ ద గన్ గివ్స్ కిక్ బ్యాక్ డైరెక్షన్ వై. ఇది మా చాలాసార్లు అడిగిండు. అండ్ దిస్ వన్ ఆల్సో 58th క్వశ్చన్. ఇఫ్ ఏ బాంబ్ ఎట్ రెస్ట్ ఎక్స్ప్లోర్స్ ఇంటూ 2 pieces, ద పీస్ మస్ట్ ట్రావెల్ ఇన్ ఆపోజిట్ డైరెక్షన్. ఎక్స్ప్లెయిన్. ఓకే. నెక్స్ట్ వై డూ ద కార్ ఆఫ్ ఫ్లాటెన్ టైర్ స్టాప్ సూనర్ దెన్ ఇన్ఫ్లాటెన్ టైర్స్ అనే క్వశ్చన్. ఇది కూడా 59th వన్ చాలాసార్లు. అండ్ 60 క్వశ్చన్. ఏ హార్స్ హ్యాస్ టు పుల్స్ హార్డర్ డ్యూరింగ్ ది స్టార్ట్ ఆఫ్ మోషన్ దెన్ లేటర్ ఎక్స్ప్లెయిన్. దీస్ ఆర్ ఆల్ క్వశ్చన్స్ వీ షుడ్ రీడ్ అండ్ వీ కెన్ గెట్ ఇట్ 1 క్వశ్చన్. ఒకవేళ వర్క్ పవర్ ఎనర్జీ లెసన్లో నుంచి మనకు ఒకవేళ క్వశ్చన్స్ ఏమని ఇవ్వాలనుకుంటే ఇది ఇవ్వచ్చు అని గెస్ చేస్తున్నాడు, కానీ ఇది మ్యాక్సిమం ఇవ్వరు. ఒకసారి చూసుకోండి. చాలా ఈజీగా ఉంటుంది. స్టేట్ ద కండిషన్స్ అండర్ విచ్ ద ఫోర్స్ డస్ నో వర్క్. So this is also work per energy lesson question. And now coming to here, is it necessary that mass should be have సెంటర్ ఆఫ్ మాస్ అనేది సిస్టమ్ ఆఫ్ పార్టికల్ లెసన్లో నుంచి డిస్కస్ చేస్తున్నాం. సిస్టమ్ ఆఫ్ పార్టికల్ లెసన్లో మనకి అన్ని క్వశ్చన్స్ చదవాల్సిందే, ఎందుకంటే ఇందులో కూడా మనకు 2 మార్క్స్ క్వశ్చన్స్ చాలా ఎక్కువ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో దే గివెన్ దిస్ ఈజ్ లాస్ట్ ఇయర్ క్వశ్చన్, దిస్ ఈజ్ 62 క్వశ్చన్. ఈజ్ ఇట్ నెససరీ? ఇది చాలాసార్లు అడిగిన క్వశ్చన్, మొన్న కూడా అడిగిండు. సో ఒకసారి చూసుకోండి. నెక్స్ట్ ఇందులో నుంచి 63, వాట్ ఈస్ ద డిఫరెన్స్ ఇన్ పొజిషన్ ఆఫ్ గర్ల్ క్యారింగ్ బ్యాగ్ ఇన్ వన్ హాఫ్ హెర్ అండ్ హ్యాండ్స్ అనదర్ గర్ల్ క్యారింగ్ this one also. And next, 2 rigid bodies have same moment of inertia about their axis symmetry. So this one also very important. And next మనకు వచ్చేసరికి ఇందులో why spokes are provided by bicycle. ఇది కూడా లాస్ట్ ఇయర్ అడిగిండు. సో మొన్న అడిగిన క్వశ్చన్ ఇది కూడా why spokes are, ఇది చాలా ఇంపార్టెంటే. అండ్ ఇంకా ఇందులో నుంచి మనకు మిస్ అయితే క్వశ్చన్స్ రావడానికి 66 చూడండి. we cannot open or close the door by applying force at the hinges. This one. And next, why do we prefer a spanner of longer arm compared to the spanner of shorter arm? This one also be చాలా అడిగిన క్వశ్చన్. ఒకసారి చూసుకోండి. ఇందులో నుంచి ప్రతి క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్. ప్రతి క్వశ్చన్ని మనం ఫోకస్ చేయాల్సిన అవసరం ఉంది. 2 మార్క్స్ క్వశ్చన్స్, ఎందుకంటే చాలా వెయిటేజ్ ఉన్న లెసన్ కాబట్టి మనకు డెఫినెట్గా వస్తుంది. బై స్పిన్నింగ్ ఎగ్ ఆన్ టేబుల్, హౌ విల్ యూ డిస్టింగ్ హార్డ్ బాయిల్డ్ ఎగ్ ఫ్రమ్ రా బాయిల్డ్ ఎగ్? నెక్స్ట్, ఇఫ్ ద పోలార్ ఐస్ క్యాప్స్ ఈజ్ మెల్ట్ of earth well, then what would be the effect of the length of day would be? Okay. Next, why is easier to balance a bicycle of motion? This was also very definitely 2 marks. I mean very weightage in a lesson. Mechanical ప్రాపర్టీస్ ఆఫ్ ఫ్లూయిడ్స్. సో ఈ ప్రాపర్టీస్ ఆఫ్ ఫ్లూయిడ్స్ లెసన్లో నుంచి 2 మార్క్స్ క్వశ్చన్స్ వస్తాయి. కాబట్టి ఈ 2 మార్క్స్ క్వశ్చన్స్ని మనం ఈజీగా చాలా తక్కువగా సింగిల్ లైన్ ఆన్సర్స్ ఎలా రాయాలి అనేది వీడియో కూడా చేశాను. మీకు ఆ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది చూడండి. 2 మార్క్స్ క్వశ్చన్స్కి చాలా వెయిటేజ్ అండ్ ఎక్కువ క్వశ్చన్స్ క్యారీ చేసే లెసన్ కూడా ఇదే. కాబట్టి దీని అంతా ఈజీగా తీసుకోవచ్చు. తీసుకోకుండా మనం బాగా ప్రిపరేషన్ చేయాలి అని అంటే సింగిల్ లైన్ ఆన్సర్సే ఉంటాయి. చూడండి. Define average pressure and mention its units and dimension formula. It's always keeping point number question. And next, to define viscosity. This one also be. And what is the principle behind the carburetor of an automobile? This one. And why are drops and bubbles spherical shape? Next, what is Magnus effect? And next, give the expression for దీని మీద మనకి 3 క్వశ్చన్స్ మీద ఈ 2 క్వశ్చన్స్ చూడండి ఒకసారి. Give an expression for the excess pressure of liquid drop ఒకటి. Give the expression for the
ప్రెజర్ ఇన్ ఎయిర్ బబుల్ ఇన్సైడ్ ద లిక్విడ్ ఒకటి. అండ్ సోప్ బబుల్కి సంబంధించిన క్వశ్చన్ కూడా ఉంటుంది చూసుకోండి. ఆ సోప్ బబుల్కి సంబంధించిన క్వశ్చన్ నుంచి మనం కూడా ఒకటి ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ ఇంకా మనకి ఇక్కడ వాట్ ఈజ్ యాంగిల్ ఆఫ్ కాంటాక్ట్ ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ వాట్ ఆర్ ద వాటర్ ప్రూఫింగ్ ఏజెంట్స్ అండ్ వాటర్ వెట్టింగ్ ఏజెంట్స్ ఒకటి. నెక్స్ట్ గివ్ ద ఎక్స్ప్రెషన్ ఫర్ ద ఎక్సెస్ ప్రెజర్ ఇన్ ఎ లిక్విడ్ డ్రాప్ ఒకటి. గివ్ ద ఎక్స్ప్రెషన్ ఫర్ సోప్ బబుల్ ఒకటి. సోప్ బబుల్ ఈ ఎయిర్లో ఉన్నప్పుడు ఒకలా ఉంటుంది, వాటర్లో ఉంటే ఒకలా ఉంటుంది అనేది. ఎయిర్లోనే ఉంటుంది సోప్ బబుల్, వాటర్లో ఏముండదు. సో ఎయిర్లో ఉన్నప్పుడు ఎలా ఉంటుందని చెప్తాం. నెక్స్ట్ వాటర్ ఫ్లో త్రూ పైప్ విచ్ లేయర్ ఇస్ మోస్ట్ ఫాస్టర్. ఇది కూడా చాలాసార్లు అడిగిండు, మెన్షన్ చేసుకోండి, ఇంపార్టెంట్ అది. మెన్షన్ ఎనీ 2 ఎగ్జాంపుల్ దట్ ఒబే బెర్నౌల్లీస్ థీరం. ఇది కూడా చాలాసార్లు అడిగిన క్వశ్చనే. నెక్స్ట్ ఈ టర్మినల్ వెలాసిటీ మ్యాక్సిమం ఎప్పుడు అడగలేదు, ఒకసారి చూడండి, అడిగితే అడగొచ్చు. ఓకే, సో ఇక్కడ చూస్తే మనకు థర్మోడైనమిక్స్ లెసన్లో గురించి కూడా ఒకవేళ క్వశ్చన్స్ ఇస్తే ఇవ్వచ్చు అన్నట్టుగా ఇచ్చాడు. కానీ మ్యాక్సిమం మనకు డైనమిక్స్ లెసన్లో నుంచి ఇవ్వకపోవచ్చు. ఒకవేళ మీకు టైం ఉంటే ఈ 3 క్వశ్చన్స్ నేర్చుకోండి. మ్యాక్సిమం అయితే ఇవ్వరు, 90% ఇవ్వరు. సో లాస్ట్ లెసన్ ఏంటి అంటే కైనెటిక్ థియరీ ఆఫ్ గ్యాసెస్. దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ బికాస్ ఫ్రమ్ దిస్ లెసన్ వీఆర్ గెటింగ్ 2 marks questions. No, therefore 4 marks we will get from this lesson. So note this all the questions. We have defined mean free path question 1 and state Boyle's law, Charles law. The last year questions are these 2 questions. They were asked previous questions and 2 questions. Next ఇందులో నుంచి state Dalton law of partial pressure 1, Dalton law of partial pressure, and నేను ఇయర్ గెస్ చేస్తున్న క్వశ్చన్స్ this one and this one. ఈ 2 questions ఇయర్ గెస్ చేస్తున్నాను ఎందుకంటే లాస్ట్ ఇయర్ ఈ క్వశ్చన్స్ అడిగారు కాబట్టి. నెక్స్ట్ ఈ 2 questions గెస్ చేస్తున్నాను, ఒకసారి నోట్ చేసుకోండి. సో ఇప్పుడు మనకిచ్చిన ఈ 91 క్వశ్చన్స్ని ప్రిపేర్ అయితే, ఇందులో కొన్ని క్వశ్చన్స్ యాడ్ అయినాయి కదా, ఈ 91 క్వశ్చన్స్ని ప్రిపేర్ అయితే డెఫినెట్గా మనకు 60 out of 60 మార్క్స్ అనేటివి గ్యారంటీగా వస్తాయి. ఒక్కసారిగా నోట్ చేసి చూడండి. మీకు ఇంకేమైనా డౌట్ ఉందంటే కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, మీకు రిప్లై ఇస్తాను. సో మీకు కావాల్సిన PDF కూడా టెలిగ్రామ్ ఛానల్లో ప్రొవైడ్ చేస్తాను. టెలిగ్రామ్ ఛానల్కి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి. థ్యాంక్ యూ.